రాష్ట్ర రవాణా సంస్థ వారికి మీ పేరు ఈ విజయాలు కూడా సౌజన్యానికి మీ పేరు రామ్మోహన్ రెడ్డి గారి సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్రిలియంట్ రివర్స్ హైదరాబాద్ సమర్పించిన నాటిక ధనం మూలవిధం జగన్ ధనం మూలవిధం బ్రిలియంట్ రివర్స్ హైదరాబాద్ సమర్పించిన నాటిక ధనం మూలవిధం జగన్ సందేశాత్మక నాటిక. అందరూ డబ్బు కోసమే చచ్చిపోతుంటారు. ఆ డబ్బు ఎందుకు ఎలా చూడండి. రచన, నిర్వహణ, దర్శకత్వం, నిర్మాత మాడుగుల వెంకటమోహన్, నేనే నవీన్ రివర్స్. ఆశపాత్రత శ్రీ జి మణిప్రియ, సహజ నటి నటచంద్రకళ విడుదాగిరాలు, అలాగే శ్రీ సాయి కృష్ణ, శ్రీ సాయి ఏం పేరు సార్? అమాయకరావు పాత్ర శ్రీ డ్యారం నాగ వెంకట సాయి కృష్ణ, హైదరాబాద్ అధ్యక్షులు. అలాగే నాగరాజు దుర్మార్గుల పాత్ర గోవింద్ సత్యనారాయణ. ఇది నాటిక ప్రారంభం. నాటిక ధనం మూల విధంగా రచన, నటన, నిర్వహణ, దర్శకత్వం మీ రక్తకని నాగభూషణం మరియు బండారి నాగవ అవార్డు గ్రహీత. విజయాలపట్నంలో టీఎస్ఆర్టీసీ గ్రామీణంలో రెడ్డి గారు ఆధ్వర్యం చేస్తుంది నాటిక. ధర్మం చేయండి బాబు, దానం చేయండి బాబు, ధన సంస్థలు జరిపించాలి బాబు, అవతల చిన్న పడిపోతావు బాబు, కానీ డబ్బిస్తాడమ్మా, మీ కాళ్ళకి ఇచ్చానమ్మా, తండ్రి పెట్టండి సార్. ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? నా మాట నమ్మండి సార్. నిన్నటి దాకా మనిషిగా బతికిన ఈ సభ మీద ప్రమాణం చేసి చెప్తాను బాబు. తనకంటూ ఏమి మించిపోలేకపోయాడు. చదువు కొనాలో తెలియదు. ఈనాటి ఈ విద్యా వ్యవస్థలో యూనివర్సిటీ బిల్లులో తయారైన పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నాడు బాబు. ఈ సమం ఉత్తర దక్షిణ దిక్కులు కావని అవే తనకు అసలు శిష్యులైన అర్హతలు పిచ్చిపోలో తూర్పు దిక్కు మాత్రమే తను గత్యంతరం చేసేందుకు కాలం వయసు వీళ్ళు ఒకసారి కాలం తూర్పు దిక్కు మాత్రమే గత్యంతరం చేసి కాలం వయసు చేసి శ్మశాన్ని వాడికి తనకు చచ్చిపోతే అందుకే ధర్మం చేయండి బాబు. అమ్మా, ఒక కాకి చచ్చిపోతే 100 కావులు కావు ఆదరిస్తాయి. మనం మానవ చేతులు మనుషులు అమ్మా, మనిషి చచ్చిపోతే ధర్మం చేయండి బాబు, దానం చేయండి బాబా. మీరు ఎక్కడికి వస్తారు అమ్మా? మనిషి జీవితంలో ఏ కార్యక్రమానికైనా వాయిదా పట్టుకుంటున్నారు. మనిషి జీవితం ఏ కార్యక్రమానికి వాయిదా పట్టుకుంటున్నారు. ఈ ధన సంస్కారం వాయిదా పట్టుకుంటుందమ్మా. ధర్మం చేయండి బాబు, దానం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు. చూడండి బాబు, చూడండి. ఒక అనాథం చూడండి బాబు, ఒక ఆడదాన్ని నిస్సాయితం చూడండి. ధర్మం చేయండి బాబు, దానం చేయండి బాబు, ధన సమస్య కల్పించారు అమ్మ. మనిషి జీవితంలో ఆఖరి ఛాన్స్ అమ్మా. పుణ్యాన్ని పట్టుకుంటా మీకు ఎక్కడ కాళ్ళు పట్టుకుంటారమ్మా, మీ గడ్డలు పట్టుకుంటానమ్మా, రాళ్ళు ఎప్పుడు అమ్మా. మనిషిగా గౌరవించలేకపోయినా శవానైనా గౌరవించండి అమ్మా. బతికుండగా ఈ మనిషి నన్ను ప్రేమించాడు. ఇప్పుడు ఆయన శవాన్నైనా సక్రమంగా సాగనప్పడానికైనా పాడు జన్మ. ఏమండి, మీరు లేని బ్రతుకు నాకు చావుతో సమానం అండి. నేను కూడా మీతో పాటు వచ్చేస్తానండి. చూస్తున్నారు ఎంత లేదన్నా ఖర్చులకి అలా కోపంగా చూడకరా మోహన్. సడన్ గా తుమ్మొచ్చింది, ఆపుకోలేకపోయా. అయినా వాళ్ళ సభల్లో పడుకోవడం చాలా కష్టమైంది అనుకో. తీసుకెళ్ళి చెట్టకుండా పక్కన పడుకోబెట్టావేమో. పీకేవి చీమలో అమ్మో, పాకేవి పావులో తెలియలేదు. ఏదో పీకినట్టు పాకినట్టు ఒకటే ఫీలింగ్. సంగతిలో సడన్ ఎలా ఇదిగో ఇలా తుమ్మొచ్చింది. నన్ను ఏం చేయమంటావు? తప్పదు. బతకాలి అంటే సభల్లో నటికి తప్పదు. ఫోన్లే ఎలాగైతేనే ఈ పూట గట్టెక్కించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడెవడా వెధవ. పర్సు తీస్తాడు, లెక్క పెడతాడు. విసరడే డబ్బు జబ్బు ప్రతిఫలాపేక్ష లేకుండా న్యాయపేక్ష కూడా సరే ఈ డబ్బులు లెక్క పెట్టు. మోహన్, ఇలాంటి నికృష్ట బ్రతుకు ఇంకా ఎన్ని రోజులు రా? అయినా ఇలా చేయడం ఈ జనాన్ని మోసపుచ్చడం కాదంటావా? తప్పదురా. తప్పనప్పుడు ఏది తప్పు? అయినా మన వాడకాలు చూస్తే 10 రూపాయలు కదా, 5 న్యాయ పైసలు కూడా అందుకే కదరా ఈ పాటలో నేను
అలాగని డబ్బు సంపాదించాలంటే ఇంతకంటే వేరే మార్గమే లేదంటావా? ఉందో లేదో నాకంటే నీకే బాగా తెలుసురా. అన్ని దారులు మూసుకుపోయే కనుకనే ఈ దారి. నువ్వే చెప్పరా ఇందాక వ్యాఖ్యానంలో రన్నింగ్ కామెంటరీలో నీ గురించి ఒక్క అక్షరం అబద్ధం. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. అవునరా, నిజమే. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, కానీ నా బాధ, నా గోడు, నా ఘోష పట్టించుకున్నవాడే లేదు. ఫలితంగా నాకు ఎక్కడ ఉద్యోగం రాలేదు. మా వంటి మధ్యతరగతి కుటుంబాల్లో సంపాదించేది ఒక్కడైతే తినేది 10 మంది. అలా మా నాన్నగారి ఒక్కరి సంపాదన సరిపోక ఆర్థిక దరిద్రాన్ని, ఆకలి కేకల్ని భరించలేక ఒకరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా కుటుంబం మొత్తం మూకుమ్మడిగా మిషన్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు రామో. ఒంటరితనంతో, ఆకలి కేకలతో, నిరుద్యోగ రక్కసితో పోరాడే శక్తి లేకపోయింది. అప్పుడు నన్ను చూస్తే నాకు ఏమనిపించిందో తెలుసా? మనిషే శవంగా మారినట్టు, శవమే మనిషి అయి నిలిచినట్లు నిరుద్యోగ విషనాకు నిలువున కాటేస్తే ఆ భగవంతుడు నిర్దయతో ఈ అమాయకరావుపై పగబడితే బతుకెందుకు నాకు చావే మేలు అని ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. కదా మరి ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతారా? మరి నేను ఒరే అన్నయ్య, నాకు మొగుడు పొడి పెట్టడానికి అడగలేకపోయినా వయసు వచ్చిన ఆడపిల్లకి భర్త కావాలి అని అర్థం చేసుకుని క్రెడిట్ బేస్ తీసుకొని పెట్టాను భర్తని. పెళ్లికి ముందరే మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టడం డబ్బులు కూడా చెల్లించాను. వాటి నుంచి ఒక్క మాట అయినా మాట్లాడలేదు మా బావగారు. కానీ లాంఛనాల పేరు కొంత సొమ్ము బాకీ పడ్డ నారాయణానికి ఆవిడోళ్ళు హోనం చేసి నరక యాత్రలు పెట్టి జీవితం మీద ఆశనే చెప్పేసావిలో. జీవితం మీద ఆశ చచ్చిపోయిన మాస్టారు జీవితం మీద ఆశ చచ్చిపోయిన ఏ మనిషి అయినా బతకడం సాధ్యం. చిట్టగా నాకు ఉత్తరం రాసి నీలాగే మా చెల్లి కూడా కవితలు ఇచ్చిందా, ఆ కవిత రాస్తే నువ్వే ఉంటారు. రాతినే మనిషిగా మలిచినట్టు, రాతి మనిషే ఎదుటి నిలిచినట్టు, రాకాశి కోరలా వరకట్టమైనవి రాజేసింది కుంపటి నా బ్రతుకులో కన్నీటి కడవలేనమ్మా కన్నెపిల్ల బతుకు కపట పురుష నీ అమ్మ కపట పురుషాజాతి మారజాలదు తల్లి చంద్ర నిప్పులేనమ్మా నిన్ను నూనెల జీవితం శ్రీ జనోద్ర సాధ్యము కాదు. అదిరా వరకట్ట విషయంలో చిక్కు చచ్చిపోయిన నా గాథాలు ఆఖరి నాకు నీలాగే చచ్చిపోదాం నేను దగ్గరికి వచ్చాను. ఎప్పుడూ కరెక్ట్గా వచ్చామన్న రాజధాని ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఆ రోజు 12 గంటలకు ఆలస్యం వచ్చి నాకు సాగు మీద కూడా చెప్తుంది. అప్పుడే కదరా నాకు నువ్వు ఆశ కనిపించారు. చిన్నప్పటి నుంచి నేను ఒక పెద్ద సినిమా హీరోని అవ్వాలని, అందుకే ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా 10 తులాల బంగారం గొలుసు తీసుకుని పారిపోయాను. డబ్బంతా 2 నెలల్లోనే అయిపోయింది. కనిపించిన ప్రతి వాడు సినిమాలో వేషాలు ఇప్పిస్తామని చెప్పి నన్ను నా సినిమా వ్యామోహాన్ని ఆసరాగా తీసుకుని నా సర్వస్వాన్ని దోచుకోపోయారు. ఎలాగో తప్పించుకున్నాను. ఆ మొహంతో ఇంటికి వెళ్ళలేక ఎలా బ్రతకాలో తెలియక నేను చచ్చిపోదామని ఆ రైలు పట్టాల దగ్గరికి వచ్చాను కదా. ఆ తర్వాత నువ్వే చెప్పరా, పోలీసులు రంగప్రవేశం చేశారు. రైలు పట్టాల మీద బాంబులు పెట్టామన్నారు. బర్రమని స్టేషన్కి లాక్కెళ్ళారు. జవాబైనా చెప్పనీకున్నా వామ్మో వాయో అయ్యో మొర్రో చితక్కొట్టేశారా కదా. ఆ తర్వాత పని కొట్టిన తర్వాత ప్రశ్నించారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి లాజికల్గా సమాధానం చెప్పడంతో ఇతర సాక్ష్యాధారాలు ఏమీ లేవని వెరిఫై చేసి మనం వదిలేశారు. రిటైలర్లో తెలియక మన ముగ్గురు అలా వెళుతున్నాం. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి విగ్రహం వచ్చింది. ఆయన నవ్వాలో ఏడవాలో అర్థం కాక
ఇప్పుడు ఉన్న రాక్షసులతో చూసి ఎందుకు మేము ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే ఉన్నారు. మడ్డలు, మానభంగాలు, ఉద్యోగాలు, ఆర్టీసీ ఉద్యోగాలు, డబ్బులు ఇవ్వకపోవడం, బియ్యాలు ఎక్కడ పడితే బాధ పెట్టేస్తారు. అలాంటి ప్రజాపరిపాలన మనం ఉన్నవాళ్ళు బాధపడి ఏడుస్తూ కూర్చున్నట్టుగా కనిపించింది గాంధీ గారి బొమ్మ. ఆ విగ్రహం ఇంట్లో ఉన్నట్టు పడిపోయావు. దారిన పోతున్న జనం నీ మీద చిల్లర పిలిచారు. నాకు మతిపోయినందుకు పదేందురా, నాకు మతిపోయినందుకు. అవును, ఆ ముష్టి డబ్బులతోటి జీవితంలో కలిసాను. కడుపు నిండా భోజనం చేశాను. అవును, తృప్తికరమైన భోజనం. అప్పుడే ఒక జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను. చచ్చిపోయిన వాడు అనామకుడైనా అయోగ్యుడైనా ఈ పెళ్లికి సానుభూతుంటుంది. అప్పటి నుంచి మన బతుకుతారు కోసం ఈ సమనాడు మన జీవనానికి ఆధారం. ఇప్పుడు చెప్పరా, నేను చేస్తున్న తప్ప ఒప్ప? నిజమే అనుకో, కానీ ఇలా ఎంతకాలం? ఏదో ఒక రోజు మనం చేస్తున్న మోసం ఈ జనానికి తెలిసిపోతే? అందుకే నేను ఒట్టి అమాయకురాము అని. అంటే మన చుట్టూ ఉంది చూసావా, ఇదే పెద్ద కాంక్రీట్ జంగిల్లా. పక్కింట్లో మనిషి చచ్చిపోయినా పట్టించుకొని నవనాడిక సమాజం రా. పక్క మనిషిని పలకరిస్తే ఏమిటి, పక్క మనిషిని పలకరిస్తే విస్టేజీ తగ్గిపోతుందేమో అనుకునే షోకాల్ అరిస్టోకట్ అనేది దాని ముద్దు పేరు బిజీ. ఈ బిజీ విసుగులో ఎవరి జాగ్రత్త వాడు చూసుకుంటున్నాడు. మనిషికి మనిషి మధ్య దూరాన్ని పెంచుకుంటున్నాడు. అంటే ఇక మనం విస్తీర్ణంలో బతుకుతుంది. ఎన్నో గల్లీలు, ఎన్నో చౌరస్తాలు, ఎన్నో క్రాస్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ మహానగరంలో నిన్ను నన్ను పట్టించుకుని రాదినప్పుడు అలాగని నిన్నటి మన గతాన్ని మరిచిపోతే అలారా? మరచిపోవాలి. మనకి నిన్న రథవసరం నేటి సంగతి ఆలోచించి కావాలంటే రేపటికి తీయటి అంతేగాని గతం అయ్యా హరిచేరి చచ్చిపోయి ఆకలి ఎప్పుడు అయినా ఇవి లెక్క పెట్టడానికి వేల లక్షల ముష్టి చిల్లరేగా. అలా తీసిపోలేదు. ఏంటి చిన్నదే రేపు కలిసి చెప్పు. ఏముంది మామూలే, కాకపోతే ఈ రోజు కాస్త ఎక్కువగా వచ్చినాయి. కాస్త ఎక్కువగా వచ్చినాయి అంటే నీ అమ్మ కాడ మాట ఎక్కువ వస్తే సంతోషాలు అదే కోపడుతూ అంటే రే ఇక్కడ చాలా బాగా తెచ్చుకొచ్చిందా. వేడికి ఏం తినమంటావు, ఏం తినమంటావు? ఓరే నీ అమ్మ కాడ బంగారగాను ఇవాళ శనివారం ఓం నమో వెంకటేశ్వర మా చెప్పులు వేసుకో. శనివారం తిరుకోడు వస్తా వస్తా ఆశ వస్తా. అదేంటి మోహన్ వాటర్ సంగతి తెలుసుకుంటా అలా వెళ్ళిపోయాడే? అబ్బా, చాదస్తంగా ఎప్పుడు వాటాలు అంటావేమిటి ఆశ? తప్పదు, రేపు అనేది ఒకటి ఉందిగా. ఆహా, అలాగా. ఈరోజు రేపటి గురించి ఆలోచించే నువ్వే మరి ఆ రోజు ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాల దగ్గరికి వచ్చావు? భలే చిత్రంగా మాట్లాడతావే ఆశ. ఆ రోజు ఎందుకు తొందరపడ్డాను? ఆహా, మరి ఇప్పుడు జీవితం అంటే ఏంటో మన అనుభవంలో తెలుసుకున్నాను. నిరాశ నిస్పృహలకు గుడ్ బై చెప్పేసి ఆశా సౌధాల వైపు పరిగెత్తుతున్నాను. నన్ను మించిన వారు లేరయ్యా. ఆశ అడగాల ప్రకృతిని చూస్తే నీకేమనిపిస్తుంది? ప్రకృతి బాగానే ఉంది. అందుకే నా మనసు ఉల్లాసంగా ఉంది. ఉండొచ్చు. నా సంగతి నీకెందుకు? ఎందుకంటే ఎందుకు? ఆ వెన్నెల ఎంత అందంగా ఉంది, అవునా? అయితే అదేంటి ఆశ అలా పొడిగా మాట్లాడతావే? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమా అంటే నువ్వంటే నాకు ఇష్టం, అలాగే నేనంటే నీకు ఇష్టం అన్నమాట. కానీ నేనెప్పుడు నువ్వంటే ఇష్టమని చెప్పలేదే. ఇష్టం లేదని కూడా చెప్పలేదుగా. అమాయకురావు, అలా ఆశ్చర్యపోకు. మరి నేనేం ఆశ్చర్యపోవడం లేదు. ఆశ్చర్యం కాకపోతే ఏమిటమ్మా అది ఇష్టమేనన్నమాట. ఎందుకంటే నేనంటే ఇష్టం లేకపోతే నేను రోజు 7లా పడి ఏడుస్తుంటే నా మీద ఎంతో ఇష్టంగా, చాలా ఇష్టంగా, చాలా అంటే చాలా ఇష్టంగా నా మీద పడి ఏడుస్తావు ఎందుకు? నీకు సంగతి చెప్పనా? ఇవాళ నా మీద పడి ఏడుస్తుంటే నీ అందమైన వాలు జడని
చూడాలనిపించడం అంటే చూసుకుంటాను కూడా. అమాయకుడు, ఇంత ఆపుతావా? నాకు కోపం వస్తుంది. ఏంటి? నీకు కోపం వస్తుందా? నాన్సెన్స్. నీకు వాళ్ళ కోపం వచ్చినా సరే నా మనసులో ఉన్నదంతా చెప్పాల్సిందే, చెప్పేస్తాను కూడా. ఏం చెప్తున్నాను ఏం చెబుతున్నాను ఏం చెబుతున్నాను గుర్తొచ్చింది. మీ అందం గురించి చెప్తున్నాను. మీ అందాన్ని, మీ అందమైన ముఖాన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది, చూసుకుంటాను కూడా. అలా అమాయకుడు, నేనైతే ఇంకా గట్టిగా అరుస్తాను. అరవమంటావా? ఊరుకో బాబు, నీ అర్థం విని ఎవరైనా వస్తారు. అయితే నా మాట వింటావా? అదిగో మళ్ళీ నెమ్మదిగా. అబ్బా, వినిపించడానికి చెప్పు. వింటావా? నేను ఏమంటూ రోజు సెవెన్లా నటిస్తున్నాను, కానీ నువ్వు నా మీద పడి ఏం చేసాను నాకు ఒక ఇంత స్పందన కలుగుతుంది. ఆ స్పందన రోజు రోజు రాను రాను కోరిక మారి చివరికి ఉంటుంది. ఆ ప్రభావంతోనే నా మనసు ఎన్నో ఆశలు స్వీకరించగలవా? అదేమిటి ఆశ? పర్వాలేదే, నువ్వు కూడా కళలు బాగానే కంటావే. కళ? నేను కలగంటున్నానా? ఇందులో కలగనేందుకు ఏముంది? ఒక్కసారి వాస్తవ పరిస్థితిని గమనించు. ఆస్తిలోనూ ఐశ్వర్యంలోనూ మన ముగ్గురం సమాన స్థాయిలో ఉన్నాం. గతంలో ఎలాంటి వాళ్ళమో అన్నది ప్రస్తుతానికి అనవసరం. భవిష్యత్ అంటావా, అది ఎలా ఉంటుందో మనకెవరికీ తెలియదు. అలాంటప్పుడు నేను నేను ఆశించకూడదు. గట్టిగా ఏడిస్తే 4 డబ్బులు ఎక్కువ వస్తాయి, అంతేగాని అదంతా ప్రేమ నువ్వు భ్రమ పడితే ఆ తప్పు నాకు కాదు. ఆశ చిల్లర కోసమా? కేవలం చిల్లర డబ్బుల కోసమా? నేను జీవితంలో చాలా అంటే చాలా కోల్పోయాను ఆశ. నన్ను వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాళ్ళు లేక ఆత్మహత్య చేసుకుందాం అనుకునే సమయంలో నాకు నువ్వు, మోహన్ కనిపించారు. నాకు బ్రతుకు మీద కొత్త ఆశలు కల్పించారు. చేస్తున్నది తప్పుడు పని అయినా ఎల్లకాలం కాదులే అని సరిపెట్టుకున్నాను. అందుకే నాకు జీవితంలో ఒక తోడు నీడ కావాలంటే ఆ తోడు నీడ నువ్వే అయితే నాకు నువ్వు అన్నావే ఆ కళ నిజమవుతుంది. ఆ కళ నిజం అవ్వాలంటే నాకు ఎందుకు చూడమ్మా, కేవలం స్థితిగతులు ఒక్కటైనంత మాత్రాన ఇద్దరు మనుషుల స్వభావాలు ఒక్కటి కాదు, వేరువేరుగా ఉండొచ్చు. వారి మనోరథాలు కూడా వేరువేరుగా ఉంటాయి, ఉండొచ్చు కూడా. మీకు ఒక విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి నా జీవితాశయం ఒకటి. నేను ఒక సినిమా హీరోని కావాలని. అందుకు సహకరించే పరిస్థితులు సమకూరేదాకా నేను ఇలాగే ఉండిపోతాను. అప్పటి వరకు మన ఇద్దరం మంచి స్నేహితులు మాత్రమే, సరేనా? నవ్వాలి 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 కూర్చో కాలు పెట్టు. డ్యాన్స్.
ఆశ ఆశ ఎవరు? సితార జ్యోతి చిత్రం. ఓహోహోహో ఇందుకే పాత రేపు కొత్త తీస్తారు కానీ రేపు పొద్దున్న నౌకరు ఎక్కడ తెలుసా? ఎక్కడో విజయవాడ బస్ స్టాప్ సెంటర్లో గోవిందా గోవిందా అడుక్కోవడమే. ఛీ, మళ్ళీ ముష్టి బతికేనా? ఆహా వీరముష్టి ఇలా రోజు అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గా అడుక్కోవడం సిగ్గు ఒకటి, అడుక్కోవడం పెద్ద సైజు. అయినా ఈ అడుక్కోవడంలో మనకి చాలా ఎక్స్పీరియన్స్ 2 years అంటే 730 ఎక్స్పీరియన్స్. అందుకని అడుక్కోవడంలో సిగ్గు లేదు. అర్హతలకు ఈ అడుక్కోవడం అర్హతలు మన దగ్గర ఉండగా ఇంకా సిగ్గు ఎందుకు? సిగ్గెందుక? మనిషి అనేవాడికి లజ్జ సిగ్గు అనేవి 2 అలంకార ప్రాయాలు. ఆ 2 లేకపోతే మనిషికి గొడ్డికి తేడానే లేదు. అలాగా కొంచెం ఈ భూ ప్రపంచంలో అడుక్కోకుండా డబ్బు సంపాదించే మార్గం మంచిగా ఒకటైనా ఉందా? మంచిగా ఒకటైనా ఉందా? మంచిగా ఉందా? లేదు. సిగ్గుపడకుండా ఈ భూ ప్రపంచం ఎవరు సంపాదించలేదు. సిగ్గుపడకుండా అడుక్కోవడం అనే ప్రకృతి సహజ లక్షణం. సృష్టి స్థితిలే కానకూడేటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడే తొలగించున్నాడు. లేనివాడు ఉన్నవాడిని అడుక్కుంటున్నాడు. ఎవరినంతనా ఉన్నవాడు అంతకంటే ఉన్నవాడిని అడుక్కుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ 5 పదవి కోసం రాజకీయ నాయకుడు అడుక్కుంటున్నాడు ఓట్లని. జీవితాంతం పోషించాలని మొగుడు కాబోయే మొగాడు అడుక్కుంటున్నాడు కట్టాన్ని. సీట్ల కోసం స్కూళ్ళు కాలేజీ వాళ్ళు అడుక్కుంటున్నారు డొనేషన్లని. ఉత్సవాల కోసం అడుక్కుంటున్నారు చందాలని. చిన్న దేశం పెద్ద దేశం అంతేందుకు 150 కోట్ల జనాభా. హలో వినండి, 150 కోట్లకు పైగా జనాభా కలిగిన మన స్వతంత్ర భారతదేశమే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ సంస్థ అడుక్కుంటోంది కోట్లు రుణాల పేర్లతో. వాటి సారాంశం ఏమైనా అడుక్కోవడం. మరి అడుక్కోవడం అనేది మన భారత రాజ్యాంగ చట్టంలో కూడా పొందుపరచాలి. నన్ను అడిగితే అడుక్కోవడం ఏం చేయాలి? ఉద్యోగం లేదు. అగ్రవర్ణంలో పుట్టిన పాపానికి రిజర్వేషన్స్ లేవు. 130 మార్కులు వచ్చినా 100 మార్కులు వచ్చినా ఉద్యోగాలు లేవు. మేము ఉండాలి, పిల్లల్లో పూజారులు ఉండాలి, పాఠశాల ఉపాధ్యాయులు ఉండాలి. అధికార పీఠం మాకు దక్కదు. ఉద్యోగాలు కూడా లేవు. రిజర్వేషన్లు మా నాన్న తిట్టాలా? సమాజం ఉద్యోగ సంపాదించాలా? ఎవరు తిట్టాలి? హైందవ సంస్కృతి సంప్రదాయమైనటువంటి శాస్త్రి గారు గోవింద స్వామి తల కిరీటి తాకట్టు పెడితే కానీ వాళ్ళ కూతురు పెళ్లి అయిపోయి సీఎంలు ముంతలు అందరూ బాధపడ్డారు. బాధకాలు కోరికలు తీర్చాలి, ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు అడుకోడు సిగ్గు వెళ్ళి అద్దీలు పడ్డా అది చేసి చచ్చిపోయాను కానీ వెళ్ళి గ్యాసీలు పడ్డామా? సిగ్గు పడతాడండి. ఈ దేశంలో పుట్టిన పెద్ద సిగ్గా ప్రభుత్వం వారి సహాయంతో బతుకుతాం. అక్కడక్కడ రేవంత్ రెడ్డి గారు అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నాటకాలకు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నాటకాలు వేస్తున్నాం. మోహన్, అరణ్యం అంటే గుర్తుకొచ్చింది. ఆ పెద్ద పులిగాడు మళ్ళీ నిన్న వచ్చారు. వాడేవాడు ఇక్కడ నేనుండగా ఏమో బాబు, వచ్చినప్పుడు అదే ఆ రోజు రైలు పట్టాల దగ్గర పర్సు తీస్తాడు లెక్క పెడతాడు, విసర్లేదు డబ్బు చూడు ఆ వెధవ ఏమంటాడు? ఏమో బాబు, వచ్చినప్పుడల్లా నన్ను కొరుక్కు తినేలా చూస్తున్నాడు. చూస్తూ ఉంటాడు. అంతేగా ప్రేమిస్తే పెళ్ళి అవుతుందా? ప్రేమిస్తే పెళ్ళవుతుందా? చూసావా ఆ సినిమా వాళ్ళు? నువ్వు సినిమా అనుకుంటున్నావు కదా, ఆ సినిమాలో హీరోయిన్ లాగా చిన్న స్టిల్ ఇవ్వు. ఏమో బాబు, నాకు రాదు. చూపించు. ఏమో రాదు, నాకు రాదు. నువ్వే చేసి చూపించు. చెప్పకుండా పారిపోయి వచ్చే 10 తులాలు బంగారం తీసుకొచ్చి అప్పుడు తెలియదు. నాకేమీ రాదు. ప్రతి విధవా సినిమా అయిపోయి ఇంట్లో అన్నం పెట్టుకుని సినిమా అయిపోతుంది. అమ్మ నాన్న చచ్చిపోతాయి, అమ్మ లేచుకోకుండా డబ్బులు. సరే సారీ ఓకే, నీ కష్టం నీ జీవితం. నేను కానీ నాకు బాధ కూతురులో సినిమా అంటే సినిమాకి ఇచ్చి ఉద్యోగం చేసుకో డబ్బులు వస్తాయి. సరే నటన నేర్పించుకున్నాను కదా, ధైర్య సాక్షి నటన నాకే నటన నేర్పిస్తాను. అది గులాబీ తోట. ఏంటి అది? గులాబీ తోట. బయ్యారంగా వెరీ గుడ్, బాగా చేసావు. సంతరాగే సారీ ఇలా అనుకుంటాను. చాలా బాగా డైరెక్ట్ చెప్పు. నాకు రాదు. నువ్వే చెప్పు మోహన్. చెప్తా
ఏం చెప్పాలమ్మా? నాన్న చెప్పు నాన్న. నాన్న చెప్పు. నాన్న నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు నాన్న. సినిమా పిచ్చితో సినిమా పిచ్చితో ఇంట్లో ఉన్న పత్తిలో బంగారు గుర్తు తీసి పారిపోయాను. ఇంట్లో ఉన్న 10 తులాలు బంగారం గొలుసు తీసుకుని పారిపోయాను. నాన్న నాన్న నేను నీ కూతుర్ని. నేను నీ కూతుర్ని. అనుకున్న సాధించేంత వరకు అనుకున్నది సాధించే వరకు ఇంటికి రాను. ఇంటికి రాను. ఇది శివయ్య మీద ఆన. ఇది శివయ్య మీద ఆన. బాగా చెప్పేవే. కొంచెం ప్రాక్టీస్ కూర్చు కూర్చు. అమ్మాయి గురించి ఎంత నవ్వుతున్నావు? ఏమో బాబు, అమాయకురావుకి మనిషి మంచోడే కానీ నా మీద అతనికి మనసు. అది వాడి తప్పు కాదు, నీది నీ అందాది. అప్పుడప్పుడు అతని వాళ్ళకం చూస్తుంటే భలే నవ్వు వస్తుంది కదా. ఆ నవ్వుల్లో ఒక నవ్వుగా ఐ లవ్ యూ అమాయకరా అవ్వు అదే కూడా పడిపోతుంది. మోహన్ ఏ వేళ కలుగుందా? నేను నిన్ను ప్రేమిస్తుంటే అమాయకురానా? నో, ఆ శవాన్ని నేను అస్సలు ప్రేమించను. అవసరాన్ని బట్టి శవాన్ని కూడా ప్రేమించాలి. అందుకేగా రోజు ఏడవలేక ప్రేమించలేక ఏడుస్తున్నాను. అమ్మో, నీ వాళ్ళకం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ముందు మన పెళ్లి సంగతి చూడండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా అంటే ఆశ మనం తెలియదు. అమాయకురావు నిన్నుతో మనకు పని లేదు. రేపటి అవసరాలు ఏమిటో మనకు తెలియదు. మన చేతులు ఇవ్వాలి ఏ అవసరాలు. ఈనాటి అవసరాలు తెలియకపోతే మనం కూడా మనం సవాలుగా మారకూడదు. అంటే సవాలు కూడా ప్రేమించి నటించాలి. ఏమో బాబు, నేను మాత్రం జీవితంలో నటించలేను. నటనలో నటిస్తాను. అబ్బాయి నటిస్తావు, నువ్వు నటి కదా. నిశ్చయంగా చెప్పాలా? అయినా చెప్తా విను. నాకు బతకడమే ముఖ్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. అవసరం అనుకుంటే మనిషిని బతికిస్తాను. బతికున్న మనిషి శ్రమంగా మార్చేస్తాను. నేను ఇవాంటి మనిషిని. స్వార్థాన్ని కాంక్షాన్ని ఉచ్ఛ్వాస విశ్వాసాలుగా మార్చుకున్న ఆధునిక మానవుడు నేనే. నాలో ప్రవహించే రక్తంగా స్వార్థం, అనువున్న స్వార్థం. నా స్వార్థం కోసం ఓ చేత మారణ శిపిస్తా, మరో చేతితో మారణ హోమాన్ని సృష్టిస్తా. ఆకాశాన్ని అంతరిక్షాన్ని అగనిస్తా. అవినీతలను అల్లకల్లం చేసేస్తా. అవినీతలను అల్లకల్లం చేసి పారేస్తా. ఏం జరిగినా ఆశాలతాదేవి గారు నాకు బతకడే ముఖ్యం. ఓహో, అలాగే నీకు బతకడమే ముఖ్యమా? మా అవసరం నీకు లేదన్నమాట. మా సహకారం లేకపోయినా నువ్వు బతకగలవా? అవును. మేము నీకు సహకరించకపోతే బతకగలవా? అవును. మేము నీకు సహకరించకపోతే బతకగలవా? బతకలేను. సంతేశ్వరధవా అని ఆశ నా కొడుకు జాగ్రత్త చూసుకో. ఎక్కువ మాట్లాడతాడు. కష్టపడి నేను తినేది నువ్వు. నోరుమై చంపేస్తా. జాగ్రత్త చూసుకో నా కొడుకుని. నాకెదురు చెప్తావా? చాలా ఆవేశంగా మాట్లాడాను. అతన్నే నమ్ముకుని కళల్లోనే బ్రతుకుతున్నాను. నా కళలన్నీ అడియాసలైపోయేటట్టున్నాయి. ఒకవేళ నాది అర్థం లేని భయమేమి. అదేమిటి ఆశ, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏమీ లేదు. పర్వాలేదు, చెప్పు. మోహన్ గురించేనా? మోహన్ ఉన్నట్లు. ఇదేమిటి నేను నీతో చెప్తున్నాను? అంటే ఆశ, నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, ధైర్యం చాలక. అంటే నీకు మోహన్కి మధ్య? అబ్బే, అదేమీ లేదు. మోహన్ ఉన్నట్లుండి చాలా ఆవేశంగా మాట్లాడాడు. నాకెందుకో భయంగా ఉంది. అదా నీ భయానికి కారణం? మన ఈ 2 ఏళ్ల పరిచయంలో మోహన్ ప్రవర్తన కొత్త కాదుగా. ఏమో బాబు, నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా అనుకోని అవంతరం జరిగితే? అమ్మయ్యా, నాకు ఈ సగం వేషం వేయడం తప్పుతుంది. అమ్మాయికుడు, నువ్వు నిజంగా అమాయకుడివే. నేనే అక్క, నేను అమాయకుడినే కావచ్చు, కానీ నా మీద నాకున్న ప్రేమ మాత్రం నిజం. ఈ భూమి ఆకాశం ఉన్నంత నిజం. నన్ను ప్రేమించకపోయినా నేను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ఆశ. ఐ లవ్ యూ ఆశ, ఐ లవ్ యూ టూ ఆశ. నమస్తే సార్. నమస్తే సార్. రండి. ఎవరు వచ్చారు?
నీ పేరేంటి? నా పేరు యాదగిరివా. నడుస్తుందిగా కార్యక్రమం. యాదగిరివా. యాదగిరి ఉండేది భువనగిరి, చేసేది దాదాగిరి. మధ్యలో డిస్టర్బెన్స్ అయిందా? మంచిగా పెట్టావా దండం. అరే ఎంత హడావిడి మనిషి, ఏం కోట్లు సంపాదిస్తారా? 40,000 ఉద్యోగస్తులు పెళ్ళం పిల్లలు జారుతాయా? అడుగు తీయండి, నేను వెళ్ళిపోతాం కదా. దేనికా సార్? దేనికి? అరే దేనికంటే అరే రే 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 రే. అరే రే 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 రే. అరే రే 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 రే. సార్ నమస్తే. ఈ నమస్తే మంచిగుందా? ఈ మట్టి చూస్తే గల్లీలా కౌన్సిలర్గా నిలబడాలనిపిస్తున్నది. ఏం చేస్తావు? అరే ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటా బిడ్డ ఇస్తుంటావు. ఓట్ల ఎలక్షన్లో గట్టు ఉండాలంటే ఏం చేయాలి ఎరికేనా? గట్టు ఉండాలంటే ఏం చేయాలి ఎరికేనా? ఒక్క ఫోటోగ్రాఫర్ ఎంట పెట్టుకోవాలి. నేను పళ్ళు తోముతాండగా ఒక ఫోటోవా, నేను కూకుండగా ఒక ఫోటోవా, నేను బువ్వ తింటాండగా ఒక ఫోటోవా. ఇట్లా అలాగా ఫోటోలు తీసి అక్బార్ వేయాలి. అక్బార్ రా భయ్. అరే అక్బార్ అంటే తెలియదు. పేపరా ఏం చేస్తావు? ఈ ఫోటో చెప్పాలి. అవుమలా ఆమ్దాన్ లేకుండా ఆమ్దాన్ లేకుండా ఆమ్దాన్ లేకుండా ఇట్లా చేసుకుంటే పోతాడు. నేను ఇంత సంపాదన అనేది ఒకటే సౌండ్ సంపాదించుకుంటా. సరే ఇక్కడ శవం మీద పైసలు పెట్టి అడుగు తీసుకున్నావు. ఒక పని చేయి చెప్పురా. నేను చెప్తా జర సైజు వేసాయి. అరే అన్ని వేసేయరా భయ్. అదే వేసాయి. ఎందుకు? నా దందారా భయ్. ఏం దందానేది? నాది కిడ్నీల దందా. భయ్. ఎట్లా తీసుకుంటా? కళ్ళు తీసుకుంటా. కిడ్నీలు తీసుకుంటా. శరీరంలో పాటలు తీసుకుంటా. ఎట్లా చెప్పరా? శరీరంలో పాటలు శరీరంలో పాటలు తీసుకుంటా బిడ్డ. చంపలేను సార్, నా దోస్తు అయినా. అరే సంపురాబాయ్ సంపు. చంపలేను. అరే సంపురాబాయ్ సంపు. చంపలేను, నా వల్ల కాదు. 50,000 ఇస్తారా భయ్? 50,000 ఇస్తా. నేను చంపలేను సార్. అరే సంపురాబాయ్. చంపలేను. అరే సంపురాబాయ్. తీరా పైసలు మాట్లాడుతుంది. అరే ఆగురాబాయ్. కత్తి రాబాయ్. నేను తీసుకోలేదు. వేసేయాలి. నేను తీసుకో. అరే తీసుకోరా. నేను వేయలేను. వేయరాబాయ్. వేయలేను. వేయలేను. 50,000 ఇస్తారా? అరే తీసుకో. వద్దు వద్దు. తీసుకో. అవలా కదా అనుకుంటున్నావురా? లేకుంటే ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తా. అరే పోరి ఇటు వైపురా. అది నా పోరి. ఆ పోరిని కూడా తీసుకుంటారా? ఆ పోరిని కూడా తీసుకుంటారా భయ్? 1,00,000 ఇస్తా. మొత్తం 3 లక్షలు. అవు నేను చంపలేను సార్. అరే సంపరా భయ్. అరే సంపరా భయ్. వేసేయని లేకుంటే నేనేస్తా. వేసేయి. ఏరా ధనం మూలం पैसे में परमात्मा है. क्या है? पैसे में परमात्मा है. ऐसे है. पैसे में परमात्मा है. ఓరి నాయనో, ఏదో శవాన్ని అడ్డం పెట్టి బతుకుతుంటే ఈడేంద్ర నా దోస్తుని చంపమంటుండు. ఓరి నాయనో, నా వల్ల కాదు. నేను చంపలేదు. నా వల్ల కాదు. చచ్చిపోతా. ఓడిపోయినట్టేగా. ఏంట్రా గోలా? వాళ్ళ కాదురా పందెం. ఇది మన దేనికి? ఏముంది, మేము వచ్చేసరికి నువ్వు ఇక్కడే ఉంటావని నేను కాదు, ఇక్కడ ఉండవని ఆశ పందెం వేస్తున్నావు. అది ఎంత? ఎంత సింపుల్గా 2 మైసూర్ పాకు ఇచ్చి అలా చెల్లో గుసగుస కాల్చుకోవడం లేవు. చెప్పండి. పందులు ఓడిపోయింది కదా, 2 వయసు రూపాయలు ఇవ్వాలి కదా, అందుకే బాధపడుతుంది. నేనేమనలేదు అలాగా. పందెం అంటే పందెమే.
నేను మాట మీద నిలబడే మనిషి. సేమ్ నిలబడతాగా పూజి యశోపతి ఇవాళ ఎంత కాదురా 4 అదే కదా. ఎలాగంటే ఇలాగన్నమాట. ఎందుకు ఒరే ఇవాళ నా పుట్టినరోజురా. ఓ బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కూర్చో కూర్చో. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయు అస్య యజమానస మనోవాంఛ సంకల్పిత ఆరిసిద్ధి తదాస్తు. శ్రీ 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 గంగాపుర వాస్తవ్యులు అమాయకుడు నామధేయుడు ఎంఏ పట్టభద్రుడు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నిన్ను నూరేళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. నీళ్ళు పట్టు నీళ్ళు పట్టు నీళ్ళు పట్టు నీళ్ళు పట్టు. తెచ్చండి తెచ్చండి. ఎంత ప్రేమరా నీ మీద దానికి. రామ్మ నేను పాటలో అమ్మ గుర్తొచ్చిందిరా. నో సెంటిమెంట్ చూడమ్మా. అమ్మకి అందరికీ అమ్మలు ఉంటారు. నో చెప్పు. ఈ రోజు నువ్వు పుట్టినరోజు అంటే చిన్న పిల్లాడి ఏడవకూడదు, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండలేదు. నో నేను చంపలేను. ఏ చేతులతో 100 సంవత్సరాలు బతుకమని ఆశీర్వదించానో ఆ చేతులతో నేను చంపలేను. నేను చంపలేను. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నేను చంపలేను. మోహన్ మోహన్ ఆ, అదేంటి మోహన్ ఇలా పడిపోయాడు? ఇక్కడ దాకా బాగానే ఉన్నాడుగా. ఏం చేయాలి తెలియదు. నీళ్ళు నీళ్ళు ఇది తాగరా. చూద్దాం. అమ్మా మోహన్ ఏమైంది మోహన్? ఈ కత్తి ఏంటి? ఈ డబ్బు ఏంటి? ఆశ ఆ నాగరాజు గారి కత్తి ఇచ్చాడు, ఈ డబ్బు ఇచ్చాడు. 50 లడ్డలు ఇచ్చాడు. ఎందుకు? వాడు ఒక వస్తువు అడిగాడు. ఆ వస్తువు కానీ మనం ఇచ్చేస్తే లక్ష రూపాయలు ఇస్తాడు. అంత విలువైన వస్తువా? మన దగ్గర ఏముంది? వీడే మన వస్తువు. అంటే అంటే నేను డబ్బు చెప్తే చాలు మనకి 1,00,000 రూపాయలు వస్తాయి. మరి ఇంకా ఆలస్యం దేనికిరా? నన్ను అప్ప చెబితే మన అందరి కష్టాలు తీరుతాయంటే నాకు అంతకంటే ఆనందం ఏముంది? వెంటనే నన్ను అప్ప చెప్పరా. సారీ మై డియర్ ఫ్రెండ్, నిన్నప్ప చెప్పాల్సింది ప్రాణాలతో కాదు, నిన్ను. మోహన్ అమాయకురాన్ని చంపుతావా? ఇన్నాళ్ళు అతని శవంగా చేసి అతని మీద బతికింది చాలక అవును, అతన్ని చంపుతావా? ఇన్నాళ్ళు బతికించాలని పని చేస్తున్నాను. వీడు బతికిన చేతిలో ఉంటారట 1,00,000 రూపాయలు. పైగా నిన్ను కూడా ఇచ్చేస్తా. 3 లక్షలు ఇస్తాను. అవకాశం దానంతనే నా కాళ్ళ దగ్గరికి వచ్చింది. చంపేస్తావు. వద్దు మోహన్ వద్దు. మహాపాపం. పాపం. ఆ రక్తము కూడుతో వచ్చిన డబ్బు వద్దు మోహన్. పాపం ఎక్కడ ఆపలో తిరుగుదాం. పాపం పుణ్యం రక్తపు కూడు నోరు పోయి ఆడగాని ఆఫ్టర్ నువ్వు చెప్పడం ఏంటే? చదువుకుందామని ఉద్యోగం చేసుకుంటా సినిమా పిచ్చి వచ్చిన ఒక ఆడని నాకు చెప్తుందా? అమ్మ ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి అని అడుక్కు నేను పెడుతుంటే ఇది సినిమా పిచ్చి. వాడు బతికిరామేంటి? ఎందుకు పనికిరాని వెధలు చచ్చిపోవాలి. ఈ భారతదేశంలో ఇలాంటి వెధలు చాలా మంది ఉన్నారు. చదువుకుంటారు, ఉద్యోగం చేయరు, కూలి పని చేయాలి, పని నమ్ముకోవాలి. చూడండి, నేను చచ్చిపోయినా అడ్డపెట్టి నటించాలి. మానవ జీవితం నటన. చంపేస్తారే. వద్దు మోహన్. నీ కాలు పట్టుకుంటా మోహన్. అమ్మాయి చెప్పొద్దు మోహన్. ప్లీజ్ మోహన్, నీ దండం పెడతా మోహన్. మోహన్, నీ దండం పెడతా. నాగరాజు పట్టుకో సరిగ్గా సమయానికి వచ్చు. చంపొద్దు మోహన్. నడుము పట్టుకో గట్టిగా. నడుము పట్టుకో.
ఉద్యోగం లేక చచ్చిపోదామని రైలు పట్టడానికి వస్తే నాకేదో ఆలోచించి సవాళ్ళు అడ్డం పెట్టారు. అలా బతుకుతున్నాం ఈ ప్రజల వల్ల. పాకి వాళ్ళు, ముష్టి వాళ్ళు, కుష్టి వాళ్ళు, ముష్టి వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఏపీసీ డ్రైవర్లు, ఎవడు పడితే వాడు 10 రూపాయలు ఇస్తే చదువుకున్న మేధావులం, బ్రాహ్మణం సమాజంలో నాశనం అయిపోతున్నాం. హైందవ సంస్కృతి కాపాడుతూ అంటారు కానీ ఎవడు కాపాడు. అడుక్కుతుంటానికి పనికిరాం, ఉద్యోగం చేయడానికి పనికిరాం, కూలి పని కూడా చేయలేం. అసలు మా జాతి నిర్వీర్యమైపోతుంది. చంపేరాదు మమ్మల్ని. అగ్రవర్ణాలకు ఉద్యోగాలు లేవు, ఏం చేయమంటారు? ప్రతి చోట మీరే బాగుపడుతున్నారు. డబ్బు కోసం నేను చంపుకుంటానా? చంపుకుంటా. మహాన్ ధనం మూలం నిధం జగత్, ధనం మూలం నిధం జగత్. అచ్చా సినిమాలో వేషం చేయడం కాదే, సినిమాలో వేషం వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. వాళ్ళ కొబ్బట్టి మా అమ్మ బళ్ళు 100 టేకులు 100 వేయలేరు, స్ట్రేట్గా మాట్లాడలేరు. కనుక అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, ఉత్సవమృతమయ రెడ్డి గారికి, యావత్ పోలీస్ వర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు. నా ఈ ప్రదర్శన ముగిసింది. రాత్రి మళ్ళీ అయ్యారు అవకాశం ఇస్తే ఆ రోడ్డు మీద ఆడతాను. శుభం. చెప్పండి మాతృదేవో, చెప్పండి మాతృదేవో భవ, చెప్పండి సార్. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ప్రేక్ష మహానుభావ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. సోమస్తు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో రవి అండ్ రవియార్స్ అసోసియేషన్ సమర్పించిన ధనం మూలం నాటి ముగిసింది. ఇందులో అమాయకుల పాత్ర చెప్పండి పేరు. నాగ వెంకట సాయికృష్ణ. శ్రీ నాగ వెంకట సాయికృష్ణ గారు అమాయక పాత్రలో, శ్రీమతి జి మనుప్రియ ఆశ పాత్రలో, నటచంద్రకళ, సహజ నటి, శిలాగీతార మొదలగు బీరులు ఆడుకునే నాకు రక్తకని నాగభూషణం, బళారి నాగు బీదులు ఉన్నాయి. ఈ నాటకాన్ని వీధి నాటకంగా మంచి చేశాను. ఈ నాటిక బిర్యాలగూడలో సెలెక్ట్ కాలేదని ఇవాళ రాత్రి అక్కడ నాటకం ఆడుతున్నారని రేపు పొద్దున పేపర్లో రాలేసాను. శుభం భూయాలు.